పడతానని కూడా చెప్పుకొచ్చారు. అయితే అర్జున్ కేసు కోర్టులో ఉంది కాబట్టి నేను తన తరపున వచ్చానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. అయితే డిసెంబర్ 4న ప్రీమియర్ షో సందర్భంగా సంధ్య థియేటర్లో జరిగిన తొక్కిస్లాట్లో భాగంగా రేవతి అనే మహిళ మృతి చెందారు. ఈ నేపథ్యంలో వారంతా కూడా కుటుంబంతో కలిసి పుష్ప 2 సినిమా చూడడానికి వచ్చారు. అయితే రేవతితో పాటు తన 2 పిల్లలు కూడా ఉన్నారు. శ్రీతేజ్ తో పాటు తన చెల్లి కూడా ఉంది. అయితే శ్రీతేజ్ కూడా తొక్కిస్లాటలో చాలా వరకు గాయాల పాలయ్యాడు. శ్రీతేజ్ పరిస్థితి ఇప్పటికీ కూడా చాలా విషమంగా ఉంది. ఇప్పటికీ తన వెంటిలేటర్ పైనే ఉన్నాడు. అయితే శ్రీతేజ్ బ్రెయిన్ మొత్తం కూడా డ్యామేజ్ అయినట్టు కూడా వైద్య అధికారులు చెబుతున్నారు. తన ఫుడ్ ని కానీ ఏదైనా లిక్విడ్స్ తీసుకోవడం కూడా ట్యూబ్స్ ద్వారానే అందిస్తున్నారని చెప్పేసి వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి కూడా డిసెంబర్ 13న అల్లు అర్జున్ మీద కేసు పెట్టారు. నాంపల్లి కోర్టుకు కూడా తీసుకెళ్లారు. రిమాండ్కు విధిస్తున్నట్లు కూడా నాంపల్లి కోర్టు ఒక హెచ్చరికను జారీ చేసింది. రిమాండ్కు కూడా తీసుకెళ్లారు చెంచల్గూడ జైలుకి. కానీ తర్వాత హైకోర్టులో మాత్రం ఒక ఊరట లభించింది. అల్లు అర్జున్కి ఒక ఊరట లభించింది. అంటే అల్లు అర్జున్ కావాలని చేయలేదు పని, అల్లు అర్జున్ ప్రమేయం లేకుండా జరిగింది. తను ఎక్కడో ఫస్ట్ ఫ్లోర్లో ఉంటే ఈ ఘటన అంతా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో జరిగింది అని చెప్పేసి అల్లు అర్జున్ తరపున న్యాయ నిపుణులు హైకోర్టుకి చెప్పుకొచ్చారు. అయితే ఎన్నో పొలిటికల్ ర్యాలీల్లో కూడా ఇటువంటిది జరుగుతూ ఉంటుంది. పొలిటికల్ ర్యాలీలతో పాటు పుష్కరాలలో కూడా చంద్రబాబు నాయుడు గతంలో జరిగిన రాజమండ్రి పుష్కరాలలో కూడా చంద్రబాబు నాయుడు వెళ్ళినప్పుడు కూడా 30 మంది వరకు చనిపోయారు. కానీ మరి చంద్రబాబు నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు? రాజకీయ నాయకుల మీద ఎందుకు కేసు పెట్టలేదు? మీరు రాజకీయ ర్యాలీలు జరుగుతున్నప్పుడు కూడా ఇటువంటి దుర్ఘటనలు ఎన్నో చూస్తుంటాం. కానీ మరి వారందరి మీద ఎందుకు మీరు కేసు పెట్టలేదని చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి కూడా శ్రీతేజ్ పరిస్థితి ఇప్పటికీ కూడా చాలా విషమంగా ఉంది. ఆయన శ్రీతేజ్ యొక్క చెల్లితో కూడా బిగ్ టీవీ గత 2 రోజుల క్రితం మాట్లాడింది. అప్పుడు కూడా వాళ్ళ చెల్లి చెప్తుంది, అన్నయ్య వస్తాడు, వచ్చాక నేను ఆడుకుంటాను, స్కూల్కి కూడా వెళ్తాను, అన్నయ్య వచ్చాక వెళ్తానని చెప్తుంది. అమ్మతో కూడా అమ్మ మళ్ళీ వస్తుంది, ఊరి నుంచి వచ్చాక నేను మళ్ళీ అన్నయ్యతో పాటు స్కూల్కి వెళ్తుంది అని చెప్పింది. అయితే హాస్పిటల్లో శ్రీతేజ్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. అరవింద్ కూడా మాట్లాడారు దీనికి సంబంధించి. అయితే అరవింద్ ఏం మాట్లాడారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. అందరికీ నమస్కారం. ఇప్పుడే హాస్పిటల్ ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను. డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నారు. లాస్ట్ 14 డేస్లోనూ పర్టికులర్ లాస్ట్ 10 డేస్లో రికవరీ కనపడుతుంది. బట్ చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము, ఈ అబ్బాయిని సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం. చాలామంది అభిమానులు కానీ బంధువులు కానీ మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం చెప్తాను. స్టాంపేడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. కరెక్టే కదా అనిపించింది. రాలేకపోయారు. ఆ రోజునే కేసు పడింది. ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ go to the hospital at all or meet the parents ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు, మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను. నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను చూడలేకపోయాను, నువ్వన్నా వెళ్ళి చూసిరా డాడీ అని అడిగాడు. నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ నాకు ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి, మన హాస్పిటల్ అధికారులు, సిఇఓ గారు అభిమన్యు, మెడికల్ డైరెక్టర్ సంబిత్ గారు, వీరందరికీ, హాస్పిటల్ వర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఇప్పుడే హాస్పిటల్ ఐసీయూలో ఉన్న శ్రీతేజ్ ఐసీయూలో చూసి బయటికి వస్తున్నాను. డాక్టర్స్ అందరితోటి నేను మాట్లాడాను. అబ్బాయి రోజు రోజుకి రికవర్ అవుతున్నారు. లాస్ట్ 14 డేస్లోనూ పర్టికులర్ లాస్ట్ 10 డేస్లో రికవరీ కనపడుతుంది. బట్ చాలా టైం పట్టొచ్చు అని కూడా చెప్పారు. ఇలాగా ఆ అబ్బాయి కోలుకోవడానికి ఏమైనా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అది కాకుండా ప్రభుత్వం కూడా వచ్చి మేము దీన్ని తీసుకుంటాము, ఈ అబ్బాయిని
సంపూర్ణ ఆరోగ్యంతో చూడడానికి ప్రభుత్వం కూడా ముందు రావడం చాలా అభినందనీయం. చాలామంది అభిమానులు కానీ, బంధువులు కానీ, మిత్రులు కానీ అల్లు అర్జున్ ఎందుకు హాస్పిటల్కి వెళ్ళలేదు అని అడుగుతున్నారు. దానికి కారణం చెప్తాను. స్టాంపీడ్ జరిగిన రోజు మరుసటి రోజు మార్నింగే అల్లు అర్జున్ వద్దామని అనుకుంటే హాస్పిటల్ అధికారులు నిన్నే కదా జరిగింది, ఇవాళ ఈ హాస్పిటల్కి వచ్చి ఇక్కడ ఇంకొక ఇన్సిడెంట్ని ఎందుకు అవాయిడ్ చేయమని చెప్పి అడిగారు. కరెక్టే కదా అనిపించింది. రాలేకపోయారు. ఆ రోజునే కేసు పడింది. ఆ కేసులో పడిన తర్వాత మన లీగల్ టీమ్ హెడెడ్ బై నిరంజన్ గారు స్ట్రాంగ్లీ అడ్వైజ్డ్ బన్నీ షుడ్ నాట్ గో టు ద హాస్పిటల్ ఎట్ ఆల్ ఆర్ మీట్ ది పేరెంట్స్ ఇట్లా అని చెప్పి గట్టిగా చెప్పారు. ఆ తర్వాత మేము రావడానికి అనేక నిబంధనలు, మళ్ళీ నేను ప్రభుత్వాన్ని పర్మిషన్ అడిగాను. నేనన్నా కనీసం వెళ్ళి చూస్తే బాగుంటుంది అని. ఎందుకంటే ఓ రోజు బన్నీ బాధపడుతూ నేను చూడలేకపోయాను, వెళ్ళి నువ్వన్నా వెళ్ళి చూసిరా డాడీ అని అడిగాడు. నేను ప్రభుత్వాన్ని అడిగితే వారు పర్మిషన్ ఇచ్చారు. ఈ పర్మిషన్ నాకు ఇచ్చిన చీఫ్ మినిస్టర్ గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారికి, పోలీస్ శాఖకి, మన హాస్పిటల్ అధికారులు, సిఇఓ గారు అభిమన్యు, మెడికల్ డైరెక్టర్ సంబిత్ గారు, వీరందరికీ, హాస్పిటల్ వర్గానికి అందరికీ నా కృతజ్ఞతలు తెలియదు. ఈ విధంగా అరవింద్ అయితే మాట్లాడారు. మరి ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ ఫోన్ ఇన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శ్రీపాల్ చెప్పండి. అరవింద్ ఇప్పుడే హాస్పిటల్ నుంచి కూడా బయటకు వచ్చి మా మీడియాతో మాట్లాడటం జరిగింది. నేను మొత్తం అండగా ఉంటాను, రేవతి కుటుంబానికి అండగా ఉంటానని కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనిపై ఉన్న అప్డేట్స్ ఏంటి? కిమ్స్ ఆసుపత్రికి అయితే ఈ రోజు సాయంత్రం 5 గంటలకి అల్లు అరవింద్ గారు అయితే వెళ్లారు. ఎందుకంటే ఫ్యామిలీ తరఫున తను భరోసా ఉన్నాను, అల్లు అర్జున్ గారికి కోర్టులో ఉంది కాబట్టి కేసు, లీగల్ గా చర్యలు ప్రాబ్లం అవుతాయి కాబట్టి అల్లు అర్జున్ బదులు నేను పర్మిషన్ తీసుకొని ఆసుపత్రికి రేవతి కుటుంబాన్ని పరామర్శించడానికి వచ్చాను. రేవతి కొడుకు శ్రీతేజ్ అయితే పరామర్శించడానికి ఖచ్చితంగా నేను రావాలి అనుకొని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను. కానీ ఇంకా ఇప్పుడు ఆరోగ్య పరిస్థితి అయితే సీరియస్ గా అయిందని చెప్పేసి అయితే ఖచ్చితంగా నేను రావాలనిపించేసి వచ్చాను. ఇంకా ప్రభుత్వం కూడా మాకు పూర్తి స్థాయిలో సహకారం అందించింది అని కూడా ఒక మాటలో అయితే చెప్పారు. ఇకపోతే కేసు కోర్టులో ఉన్నందున అల్లు అర్జున్ అయితే దానికి రాలేకపోతున్నాడని చెప్పేసి అతను కొంచెం చింతించినట్టే ఆ ముఖాభావంతోనే చెప్పాడు అల్లు అరవింద్ గారు అయితే. ఇకపోతే అల్లు అర్జున్ తరఫున అయితే ఆసుపత్రికి వచ్చి అల్లు అర్జున్ రాలేకపోయాడని కూడా చెప్పట్లేదు. అత్యంత విషమంగానైతే శ్రీతేజ ఆరోగ్య పరిస్థితి అయితే కొంచెం సీరియస్ గానే ఉందని చెప్పుకోవచ్చు. వెంటిలేటర్ పైనే ఉన్నాడు. అతనికి వ్యాక్సిన్స్ కానీ మిగతా కానీ చాలా, ఎందుకంటే వ్యాక్సిన్ ఇస్తున్నారు అయినా కానీ సెట్ అవ్వట్లేదు అని చెప్పేసి అనుకున్నారు. అంటే వేరే డాక్టర్స్ కూడా వాళ్ళ స్పెషలైజేషన్ వాళ్ళ డాక్టర్స్ డెడ్ అయిందని చెప్తున్నారు. దీన్ని బట్టి ఎందుకంటే ఒక స్పెషలైజేషన్ డాక్టర్స్ తో కూడా పరీక్షించి సిటీలో ఉన్న బెస్ట్ డాక్టర్స్ తో కూడా వర్కౌట్ చేపిస్తానని చెప్పి కూడా ఒక విషయంలో ప్రామిస్ చేశాడు. ఇకపోతే ఎందుకంటే బ్రెయిన్ డెడ్ అయింది, డ్యామేజ్ అయిందని చెప్పేసి కూడా వైద్యులు చెప్పడంతో బాలుడు కుటుంబ సభ్యులతో, తన ఫాదర్ గాని మిగతా కుటుంబ సభ్యులు వాళ్ళతో అల్లు అరవింద్ గారు మాట్లాడి వాళ్ళ యోగక్షేమాలు అయితే తెలుసుకున్నాడు. అన్ని నేను ఉన్నాను, నేను మీకు చేసి పెడతాను, ఆ కుటుంబానికి అండగా ఉంటానని ఒక ప్రామిస్ చేశాడు. ఇకపోతే అల్లు అర్జున్ అయితే ఈ దృశ్యం ఎందుకంటే కొంచెం గందరగోళానికి అయితే గురైంది. ఈ మన సంధ్యా థియేటర్ ఘటన అయితే ఖచ్చితంగా చెప్పుకోలేని వర్ణనాతీతం అని కూడా చెప్పుకోవచ్చు. సంధ్యా థియేటర్ ఘటనలో రేవతి చనిపోవడం కూడా అల్లు అర్జున్ గారికి ఆ సినిమాకి కొంచెం బ్యాడ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే కలెక్షన్స్ కూడా వాళ్ళు సెలబ్రేట్ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నారు. ఎందుకంటే కలెక్షన్స్ 1500 కోట్ల నుండి అది 1600 కోట్లు ఈ రోజు అయింది. ఇప్పుడు క్రిస్మస్ హాలిడేస్ ఉన్నాయి, న్యూ ఇయర్ హాలిడే ఉంది. నార్త్ లో ఒక ప్రపంచమే సృష్టిస్తుంది. 2000 కోట్ల పైగా దూసుకెళ్తున్న సినిమాని ఇక్కడ ఒక భారీ లెవెల్లో ఒక సక్సెస్ మీట్ పెట్టాలనుకున్నారు. కానీ దానికి కూడా ప్రాబ్లం అయ్యే సూచనలు ఉన్నాయి. ఎందుకంటే అది కూడా సక్సెస్ మీట్ సరిగ్గా చేసుకోలేని పరిస్థితులు. మరి ఏ విధంగా వాళ్ళు మూవీ టీమ్ స్పందిస్తారో, దీన్ని సక్సెస్ మీట్ ఎలా చేసుకుంటారు, అసలు చేస్తారా లేదా అని కూడా ఒక ఖచ్చితంగా అయితే ఒక ఏమి చెప్పలేమని కూడా కొంతమంది సన్నిహితులు చెప్పారు. అరవింద్ గారు పోయి అయితే కుటుంబానికి ఒక అండగా ఉంటానని కూడా చెప్పాడు. అతను ఏంటంటే నిన్న సివి ఆనంద్ గారు మరియు హెల్త్ సెక్రటరీ కూడా వెళ్ళారు. వీళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎందుకంటే వాళ్ళు కూడా నిన్నటి దాకా ఎవరు పే చేయట్లేదు, డబ్బులు గవర్నమెంటే భరిస్తుందని చెప్పేసరికి కూడా అల్లు అరవింద్ గారు ఈ రోజు హుటాహుటిన ఖచ్చితంగా హాస్పిటల్కి బయలుదేరాల్సిన టైం అయితే ఆసన్నమైందని చెప్పుకోవచ్చు. ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కూడా పరామర్శించాడు.
ఎందుకంటే సోషల్ మీడియాలో కానీ ఈ రోజు ఉదయాన్నే ఎవరు డబ్బులు ఇవ్వట్లేదు. కొంతమంది సోషల్ మీడియాలో కూడా డైరెక్ట్ వాయిస్ తో కూడా పెట్టారు. 25 లక్షలకి 10 లక్షలే ఇచ్చారు, 15 లక్షలు ఇంకా ఇవ్వలేదు, కనీసం 15 లక్షలు ఎలా ఇవ్వకుండా ఉంటారని చెప్పేసి కూడా ఆ నేపథ్యం కూడా, ఎందుకంటే సోషల్ మీడియా ఇంకా వైరల్ అయ్యే కంటెంట్ కంటే ఇంకనే వెళ్ళి ఒకసారి పరామర్శించి ఆ కుటుంబాన్ని యోగక్షేమాలు తెలుసుకొని వాళ్ళ బాగోగులు మాట్లాడేసి రావడానికి అయితే సిద్ధమైంది. ఖచ్చితంగా వెళ్ళి వాళ్ళనైతే పరామర్శించిందని చెప్పుకోవచ్చు. వినయనా. Yes, thank you, Shripal.